ఫాస్టింగ్‌లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అండ్ ఫాస్టింగ్ బ్రేక్ అయిన తర్వాత ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మనకు కొంచెం హెల్త్ అంటే కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది అనేసి. సో, ఫాస్టింగ్ అంటే చాలామంది ఎంప్టీ స్టమక్‌తో ఉంటారు. ఏమీ తినకుండా ఉంటారు. అలా అని కాకుండా ఇప్పుడేంటంటే జనరల్‌గా ఫుడ్ అసలేమీ తినలేదు అంటే బాడీకి ప్రాపర్ గ్లూకోజ్ అనేది రీచ్ అవ్వదు. వన్స్ ఈ ఫాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం మనకు నాసియా అవుతుంది, గ్యాస్ట్రైటిస్ అవుతుంది, హెడేక్ అవుతుంది. సో, ఇవన్నీ కొంచెం ఓవర్‌కమ్ చేయాలంటే కొంచెం ఫస్టింగ్ మన బాడీని హైడ్రేట్ చేయాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సమ్ లిక్విడ్ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ అంటే ఇన్‌స్టంట్‌గా మనకు కావాలి అంటే కొంచెం కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, రాగి మాల్ట్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. అలా అని సిట్రస్ జ్యూసెస్ వద్దు. లైక్ ఆరెంజెస్ గానీ, గ్రేప్ జ్యూస్ ఇవన్నీ తీసుకోవచ్చు. బట్ పుల్లటివి కాబట్టి ఎంప్టీ స్టమక్‌లో తీసుకుంటే అది మనకు కొంచెం మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇండైజెషన్ అవుతుంది. సో, సిట్రస్‌వి అనేది వద్దు. అది కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు. అండ్ హెవీ ఫుడ్ లైక్ డీప్ ఫ్రై ఐటమ్స్, మసాలా ఉంటది కదా, పికిల్స్, పాపడ్స్ అలా డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా తీసుకోకూడదు. కొంచెం సాఫ్ట్ ఫుడ్ అంటే కొంచెం ఈజీ డైజెషన్ అయ్యేలాగా కొంచెం లైక్ సమ్ ఇడ్లీ, కిచిడీస్ గానీ, సాఫ్ట్ ఫుడ్ ఇలా తీసుకోవచ్చు. అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ పూరి, బోండా, బజ్జీ ఇలా డీప్ ఫ్రై ఆయిలీ ఫుడ్ అనేది తీసుకోకూడదు. అండ్ వెంటనే ఫాస్టింగ్ బ్రేక్ అయిన తర్వాత హెవీ ఫుడ్ అనేది తీసుకోవద్దు. ఫస్ట్ యూ కెన్ బెటర్ టు స్టార్ట్ విత్ లిక్విడ్‌తో స్టార్ట్ చేసి కొంచెం ఒక 5-6 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి కొంచెం ఫుడ్ తీసుకోవాలి తప్ప ఎట్ ఏ టైమ్ తీసుకోవడం వల్ల ఎసిడిక్ అవుతారు అండ్ నాసియా అవుతుంది, వామిటింగ్ ఫీలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, యూ బెటర్ టు ఫుడ్ క్వాంటిటీ కొంచెం తగ్గిచ్చేసి స్మాల్ అండ్ ఫ్రీక్వెన్సీ మీల్ అలా కంటిన్యూ చేయొచ్చు. అండ్ మసాలాస్ అయితే కంప్లీట్‌గా కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. హ్యూమన్స్‌లో ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు అనేసి. నౌడేస్ మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేసి చాలా కాన్సంట్రేట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ కోవిడ్ తర్వాత వచ్చేసి మన న్యూట్రిషన్ మీద కూడా మొత్తం ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేసి చాలా అందరు టార్గెట్ చేస్తున్నారు. సో, ఇమ్యూనిటీ బూస్టింగ్ నథింగ్ బట్ బ్యాలెన్స్డ్ డైట్. సో, ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఇంక్లూడ్ చేసుకుంటేనే కొంచెం బెటర్‌గా ఉంటుంది. అంటే కరెక్ట్ పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అలాంగ్ విత్ ప్రాపర్ వాటర్. అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో, డే టు డే కొంచెం మన కార్బోహైడ్రేట్స్ ఎనీథింగ్ మనం రైస్ అండ్ సిరియల్స్‌లో మనకు మీట్ అవుతుంది. సో, కార్బోహైడ్రేట్స్ మనం డే టు డే మనం ఇంక్లూడ్ చేసుకోతాం. అలాంగ్ విత్ ప్రోటీన్. ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్. నాన్ వెజ్ అనే కాదు, వెజ్‌లో కూడా ప్రోటీన్ ఉంటుంది. లైక్ సమ్ పల్సెస్ లాగా ఎక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు. రాజ్మా, సోయా, చెనా, మూంగ్ దాల్ అనేసి ఇలా ఆల్మోస్ట్ చాలా టైప్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకు వెజ్ ప్రోటీన్ కూడా మీట్ అవుతుంది. ఇది కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి హెల్ప్ అవుతుంది. అలాంగ్ విత్ పర్టిక్యులర్‌గా మైక్రో న్యూట్రియన్స్, మాక్రో న్యూట్రియన్స్ అన్నట్టుగా మైక్రో అంటే చిన్నవి అంటే క్వాంటిటీ లైక్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ వైటమిన్స్ అండ్ మినరల్‌లో కూడా మినరల్ ఈజ్ నథింగ్ బట్ కొంచెం ఈ మెగ్నీషియం గానీ, జింక్ ఇవన్నీ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్‌ని కొంచెం బూస్టప్ చేస్తాయి, సపోర్టింగ్ చేస్తుంది. లైక్ జింక్ తీసుకున్నామనుకోండి, జింక్ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. హీల్ అవ్వడానికి కానీ, రికవరీ అవ్వడానికి. అండ్ ఈ మెగ్నీషియం మజిల్‌కి అవన్నీ కూడా సపోర్ట్ అవుతుంది. సో, అలా మెగ్నీషియం మనం ఒకటి తీసుకోవచ్చు. అండ్ నథింగ్ బట్ కమింగ్ టు విటమిన్స్ విటమిన్ ఏ గానీ, ఈ అండ్ సి ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి హెల్ప్ అవుతుంది. ఇందులో మనం విటమిన్ సి, విటమిన్ ఈ తీసుకున్నామంటే ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, ఒకటి వాటర్ సాల్యుబుల్. సో, ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వచ్చేసి విటమిన్ ఈ, వాటర్ సాల్యుబుల్ వచ్చేసి విటమిన్ సి. ఈ విటమిన్ సి మనం ఎంత తీసుకున్నా బాడీలో అనేది స్టోర్ అవ్వదు. అది కొంచెం వాటర్ సాల్యుబుల్ కాబట్టి వాటర్‌లో డిజాల్వ్ అవుతూ అది కొంచెం ఎక్స్క్రీట్ అవుతూనే ఉంటుంది. సో, విటమిన్ సి ఫుడ్ అనేది డే టు డేలో కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ఎనీ ఫార్మ్ లైక్ సమ్ లెమన్, సిట్రస్ ఫుడ్ అలాంటివన్నీ కూడా టొమాటో కానీ, కర్రీ లీవ్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. కమింగ్ టు విటమిన్ ఏ అది కూడా చాలా మంచిది. లైక్ సమ్ పపాయ కానీ, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్స్ కానీ, ఆకుకూరలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు.